ఆ భద్రాద్రి రామయ్య కళ్యాణ వైభవం మన శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వీడియోని ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటుందండి. విశ్వసేన పూజ, తర్వాత పుణ్యాహవచనం అయన్నీ కూడా కొంచెం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటాయి వీడియో అంతా కూడా. ఎందుకంటే గనక ఫుల్ వీడియో పెట్టాలి అంటే గనక చాలా పెద్ద వీడియో అవుతుంది. అందుకని నేను షార్ట్ చేసి ఈ విధంగా పెడుతూ ఉన్నాను. వీక్షించండి. ముందుగా అయితే విశ్వసేన పూజ, తర్వాత పుణ్యాహవచనం, ఆ తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరిగినాయి. సర్వవైభవంగా ఆ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీ రామచంద్రుడికి కళ్యాణ వైభోగం ఊరు, వాడ అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా మీకు తెలుసు కదండీ! గత 3 ఏళ్లుగా నేను భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉంటానని. వాటిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆ యొక్క భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణ వైభోగాన్ని జరిపించడం జరిగిందండి శాంతి నిలయంలో. మీరు ఈ వీడియోలో వీక్షించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ, ఇక్కడ ముందుగా విశ్వసేన పుణ్యాహవచనం అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి స్వామివారికి అభిముఖంగా వేంచేపు చేయటాన్ని ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. 4 దిక్కుల్లో చూపించి అమ్మవారిని ఈ విధంగా అక్కడ స్వామివారికి అభిముఖంగా వేంచేపు చేసుకుని, తర్వాత కంకణ పూజ, యజ్ఞోపవీత పూజ, యోత్ర పూజ అన్నీ కూడా చేసుకుని వాటన్నిటిని కూడా స్వామికి, అమ్మవార్లకి అలంకరించడంతో ఈ యొక్క రక్షాబంధనం ఎందుకు కడతారు అంటే గనక స్వామి రక్ష కోసం, మనందరి రక్ష కోసం ఆయన ఈ యొక్క కళ్యాణోత్సవంలో మనకు ఆ యొక్క కంకణాలని ధరించబోతూ ఉన్నారు. అందులో భాగంగా మనందరికీ రక్ష కోసం, మనందరికీ క్షేమం కోసం స్వామి రక్షాబంధుడై మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా శేషుణ్ణి ఆవాహన చేసి వాటిలోకి చేయటం జరుగుతుంది. అలాగే యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే కనుక కళ్యాణంలో 2వ యజ్ఞోపవీతంగా వేస్తారండి. పెళ్ళవక ముందు గృహస్థాశ్రమానికి వెళ్తున్నట్లుగా భావిస్తూ 2వ యజ్ఞోపవీతం వేస్తారు. మొదటిది 6-7 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అలా 2 యజ్ఞోపవీతాలు అయితే వేస్తారు. అలాగే ఇక్కడ చిన్న రామచంద్రుల వారు కూడా ఉన్నారు. వారికి కూడా కళ్యాణ మహోత్సవం అనేది జరిగింది. చూసినట్లయితే ఇలా ఇద్దరికి రాముడికి కళ్యాణం జరిగింది. కింద కోదండ రామస్వామి వారు, పైన భద్రాద్రి రామస్వామి వారు ఏకకాలంలో ఇద్దరికి కూడా కళ్యాణ వైభోగం అనేది జరిగిందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు. అలాగే పెద్ద స్వామివారికి అంటే భద్రాద్రి రాముడు వారికి యజ్ఞోపవీతం వేసిన తర్వాత చిన్న రాముడు వారికి కూడా యజ్ఞోపవీతం వేసాం. తర్వాత యోత్ర ధారణ అనేది జరుగుతుంది. ఈ యోత్ర ధారణ అనేది ఎందుకు చేస్తారు అంటే కనుక అంటే మన పెళ్ళిళ్ళలో ఇలాంటి గర్భదోషాలు రాకుండా, అంటే పిల్లలు పుడతానికి ఇట్లాంటి గర్భదోషాలు ఎవరి రాకుండా అమ్మవారికి కాపాడాలి అంటూ అమ్మవారికే కడుతున్నారు. అమ్మవారికి కడటం వల్ల మనకేం కలుగుతుంది అంటే కనుక అమ్మవారికి కట్టామనుకోండి, అమ్మవారే చూసుకుంటుంది అని అర్థం. అమ్మవారికి కూడా ఉంటాయని కాదు కానీ అమ్మవారు అది గుర్తు చేస్తూ మనకి దర్శనాన్ని ఇస్తుంది. అంటే మనకి గుర్తు చేస్తుంది ఇలాంటి కార్యక్రమం అయితే ఉంటుంది, మీరు కూడా చేసుకోండి అన్నట్లుగా చెప్తూ అమ్మవారు ఈ యొక్క యోత్రధారణ అంతా కూడా చేసుకున్న తర్వాత కన్యాదానం, తర్వాత గోత్రప్రవ అంతా కూడా జరిగిందండి. అంతా కూడా శాస్త్రోక్తంగా మనకు భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం ఎలా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ మొత్తం కూడా కళ్యాణ మహోత్సవం అనేది జరిగింది. చూసినట్లయితే ఆ రాముడు వారు చూడండి, చిన్న రాముడు వారు, ఆంజనేయ స్వామి వారు ఇక్కడ పాదాలు కడిగే కార్యక్రమం అవుతుంది. కన్యాదానం తర్వాత మతపర్కం తర్వాత ఇక్కడ అంటే కొంచెం వీడియో స్కిప్ అయింది. అంటే ముందు వెనక్కి ఫస్ట్ వస్త్రాలు పెట్టిన తర్వాత జీలకర్ర బెల్ల పూజ అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ వీడియో స్కిప్ అవటం వల్ల అలా వచ్చింది. ఇక్కడ జీలకర్ర బెల్లానికి అంతా కూడా శుభముహూర్తం కోసం అంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ శుభముహూర్తంలో కూడా ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని స్వామివారికి సమర్పించటం, ఆ తర్వాత అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గోత్రనామాలు చదవటం ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి కళ్యాణం.
అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అష్టోత్తరనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. సీతమ్మవారికి అలాగే ఆ స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం అనేది జరిగింది. మీరందరూ కూడా అప్పుడు దాకా ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముడి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని మీకు అందిస్తూ ఉన్నాను. నిన్న జరిగిన కళ్యాణ ఉత్సవం వీడియో అనేది ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. నిన్న ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కనుక నిన్న అసలు వ్యూస్ అయితే లేవండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నిన్న సాయంత్రం అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి అందుకని మీరు కూడా బిజీగా ఉంటారన్నట్లుగా నిన్న పెట్టలేదు. ఈరోజు మీకు ఈ వీడియో అందిస్తున్నాను. చూసి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా ఎల్లవేళలా పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకు అందిస్తూ ఉన్నాను. ఆ రాముడి యొక్క కళ్యాణం ఎలా అనిపించింది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా అన్నీ కూడా కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగినాయండి. మీరందరూ కూడా ఇప్పుడు దాకా వీక్షించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రామలక్ష్మణ జానకి జైబోలో హనుమాన్కి రేపు కుదిరితే పట్టాభిషేకం వీడియో అయితే పెడతానండి. వీడియోలని స్కిప్ చేయకుండా చూస్తారని నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వరాయ.